ఓకే. ఓకే. మనం లాస్ట్ టాపిక్ ఏం డిస్కస్ చేసామంటే డిస్కస్డ్ అబౌట్ మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఐ మీన్ పాలిమార్ఫిజం గురించి మనం డిస్కస్ చేసాం. టోటల్గా టోటల్గా పాలిమార్ఫిజం. ఓకే. దీంట్లో టూ టైప్స్ ఉంటాయి. ఏ లాంగ్వేజ్ అయినా కానీ ఇట్ క్యాన్ బి ఎనీ లాంగ్వేజ్. టూ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చి ఓవర్లోడింగ్. ఓకే. అండ్ అదర్ ఈస్ ఓవర్ రైడింగ్. ఓకే. స్పెల్లింగ్ తప్పు రాసినట్టున్నాను. ఓవర్ రైడింగ్ ఆర్ ఓకే. ఈ రెండిటికి మెథడ్ ఓవర్ లోడింగ్ అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్. ఓకే. ఇన్హెరిటెన్స్ పాలిమార్ఫిజం ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. బట్ సేమ్ మెథడ్స్ని ఓవర్ రైట్ చేస్తాం. మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం లాస్ట్ క్లాస్లో. ఏది వేర్ వీ హ్యావ్ ఇది కామన్ వన్ అని పెట్టాను. జనరల్గా అయితే కామన్ మెథడ్స్ ఉంటాయి. ఓకేనా. అది మెథడ్ ఓవర్ రైడింగ్ అనమాట. ఓకే. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఓవర్లోడింగ్ మెయిన్ ఏంటంటే మెథడ్స్ మీదే ఎక్కువ ఇంపార్టెన్స్ అనమాట మనకి. బట్ అపార్ట్ ఫ్రమ్ మెథడ్ ఓవర్లోడింగ్ మనకేందంటే ఇంకా టూ టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి ఆపరేటర్ ఓవర్ లోడింగ్. ఓకే. ఇవన్నీ ఓవర్లోడింగ్లో ఇంక్లూషన్ అనమాట. అంటే ఐ మీన్ ఓవర్లోడింగ్లో టైప్స్ ఇవి. ఓకే. ఆపరేటర్ ఆపరేటర్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. ఓకే. సేమ్ మెథడ్ ఓవర్ రైడింగ్లో వచ్చేసి మెథడ్ ఓవర్ రైడింగ్ ఒకటి ఉంటుంది, ఇంకోటి కన్స్ట్రక్టర్ ఉంటుందన్నమాట. ఓకేనా. ఈ త్రీ టైప్స్ అన్నమాట. ఓకే. ఈవన్ ఈ ఆపరేటర్ ఓవర్లోడింగ్ అవన్నీ వచ్చేసి ఏందయ్యానంటే ఒకే క్లాస్లో మనం మనం పర్ఫామ్ చేసేవన్నీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ కింద వస్తాయి. అదే ఓవర్లోడింగ్ కింద వస్తాయి అన్నమాట. మెథడ్ ఓవర్ రైడింగ్ వచ్చేసేసి సబ్ క్లాస్ కాన్సెప్ట్లో వస్తుంది అనమాట. ఓకేనా. ఇంతవరకు క్లారిటీయా. ఓవర్లోడింగ్ అంటే ఎక్కువ శాతం ఇట్ విల్ డిపెండ్స్ అపాన్ ద ఓన్లీ సింగిల్ క్లాస్ అనమాట. ఓకే. జనరల్గా ఈ ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనేది ఏ లాంగ్వేజ్ సపోర్ట్ చేయదు. నాకు తెలిసి జావా అయితే సపోర్ట్ చేయదు. ఇప్పుడు ఏమైనా వర్షన్స్లో ఏమైనా చేసిందేమో. నేను లాస్ట్ టైం చేసినప్పుడు 10 వర్షన్ అప్పుడు. ఇప్పుడు నాకు తెలిసి 20 వర్షన్ వచ్చేసింది అనుకుంటా. 21. ఓకే. ఇప్పుడు జనరల్గా మనం ఏదన్నా ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 1 అని పెట్టాను, వై ఈక్వల్ టు 2 అని పెట్టాను. ఓకే. ప్రింట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అని రాశాను. ఇక్కడ ఏమొస్తుంది? 3 వస్తుంది. ఓకే. ఇక్కడ 3 వస్తుంది. ఓకే. అదే నేను సేమ్ ఎక్స్ ఈక్వల్ టు 1 పెట్టాను. ఇది స్ట్రింగ్. ఓకే. వై ఈక్వల్ టు 2 పెట్టాను. ఓకే. ఎంటర్ కొట్టాను. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై అంటే ఏమొచ్చింది? 1 2 వచ్చింది. ఎందుకని వచ్చింది? స్ట్రింగ్ వాల్యూస్. అది స్ట్రింగ్ కాబట్టి కంకాటినేట్ అయింది. ఓకే. అది కంకాటినేట్ ఏ విధంగా అయింది అంటే జనరల్గా మనకు ఇప్పుడు ఎక్స్ అనేది ఏ ఆబ్జెక్ట్? మనం ఎట్లా తెలుసుకోవాలి ఆబ్జెక్ట్ అనేది? టైప్ ఆఫ్ ఎక్స్. ఓకే. ఏంది ఇప్పుడు? ఎస్టిఆర్. ఓకేనా. జనరల్గా మనం ఇక్కడ ఏమనుకుంటామంటే ప్లస్ అని జరుగుతుందంటే అర్థమెటిక్ ప్లస్ అనుకుంటాం. బట్ అది రాంగ్ అనమాట. ఎందుకంటే దీస్ టూ ఆర్ నాట్ వేరియబుల్స్ ఆర్ ఎనీ నంబర్స్. దీస్ టూ ఆర్ ఆబ్జెక్ట్స్. ఓకే. 1 ఈస్ అన్ వాల్యూ, 2 ఈస్ అన్ వాల్యూ విచ్ రిఫర్స్ టు ద ఎక్స్ ఆబ్జెక్ట్. అర్థమైందా? మన పైథాన్లో ఎవ్రీథింగ్ ఈస్ అన్, పైథానే కాదు ఏ లాంగ్వేజ్ అయినా కానీ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే. ఇప్పుడు మనకి ఈ ప్లస్ అనేది ఏ విధంగా
మనకి వర్కౌట్ అవుతుంది అని తెలుసుకోవాలంటే tir ఆఫ్ ఎస్టిఆర్ అని కానీ కొట్టారంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి మెథడ్స్ ఉన్నాయి. చూడండి ఏదైనా ఏ ఆబ్జెక్ట్ అయినా కానీ ఏ క్లాస్ అయినా కానీ, క్లాస్ అంటే నథింగ్ బట్ అన్ ఆబ్జెక్ట్ అనుకోండి. ఇంకా ఆ, ఏదైనా కానీ ఇక్కడ కానీ మనం ఇచ్చామంటే దానికి సంబంధించిన మెథడ్స్ అన్ని లిస్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, డిఐఆర్ అనే ఫంక్షన్ కానీ యూజ్ చేస్తామంటే ఇక్కడ చూడండి మనకి అన్ని మెథడ్స్ వచ్చాయి. చూడండి స్ట్రింగ్లో ఉన్న మెథడ్స్, స్ట్రిప్, ఇవన్నీ మెథడ్స్, స్ట్రింగ్ ఇంప్లిమెంటేషన్ మెథడ్స్. అదే ఈ ప్లస్ అనేది ఎట్ట వర్కౌట్ అవుతుందంటే ఇక్కడ మనకి యాడ్ అనే ఆబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. ఎక్కడ ఉంది? అండర్ స్కోర్ యాడ్. చూసారా ఇక్కడ అండర్ స్కోర్ యాడ్ అనేది? ఓకేనా? ఈ యాడ్ అనే ఆబ్జెక్ట్ అనేది దీనివల్ల మనకి ప్లస్ అనేది ఇంటర్నల్గా ఈ యాడ్ అనే మ్యాజిక్ మెథడ్, వీటిని పైథాన్లో అండర్ స్కోర్ ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ కానీ డబుల్ అండర్ స్కోర్స్ కానీ ఉన్నాయంటే వీ క్యాన్ కాల్ దోస్ మెథడ్స్ యాజ్ మ్యాజిక్ మెథడ్స్. ఓకే, ఇట్ మీన్స్ ఇంటర్నల్లీ ఇట్ విల్ కాల్ ఇంటర్నల్లీ అనమాట. ప్లస్ అని చెప్పామనుకో ఈ యాడ్ మెథడ్ ఆటోమేటిక్గా కాల్ అయిపోతుంది వితౌట్ కాలింగ్ మెథడ్స్. లైక్ ఇప్పుడు నేను స్ట్రిప్, టైటిల్, లేకుంటే అప్పరు, ఇలాంటి రీప్లేస్, ఈ అన్ని మెథడ్స్ ఏంటంటే ఎక్స్ప్లిసిట్గా వీ షుడ్ కాల్. అర్థమైందా? ఎక్స్ప్లిసిట్గా కాల్ చేసి వీ షుడ్ పాస్ ద సమ్ పారామీటర్స్. ఓకే, బట్ ఇన్ కేస్ ఆఫ్ ప్లస్ అని కాల్ చేసామంటే ఆటోమేటిక్గా ఈ మ్యాజిక్ మెథడ్ కాల్ అయిపోద్ది. అదే కానీ ఇక్కడ కానీ ఇంటూ కానీ పెట్టాను అనుకోండి, ఇక్కడ ఇంటూ మెథడ్, ఇక్కడ మల్టిప్లై అని ఒక మెథడ్ ఎక్కడ ఉంటుంది, ఇదండి MUL అని చూడండి, ఇది కాల్ అయిపోతుంది. సబ్స్ట్రాక్షన్కి ఎస్ ఎస్ ఇవన్నీ ఆటోమేటిక్గా కాల్ అయిపోతాయి అనమాట మనకి. ఓకేనా? ఇవన్నీ ఏంది అని అంటే మనకి ఏ మెథడ్స్ అని చెప్పాను మీకు? మ్యాజిక్ మెథడ్స్ అనమాట ఇవన్నీ. ఓకేనా? మ్యాజిక్ మెథడ్స్ అనేది డైరెక్ట్గా ఆటోమేటిక్గా ఇట్ విల్ బి టేకెన్ కేర్ బై ద పైథాన్. ఓకే, వితౌట్ ఎనీ ఎక్స్ప్లిసిట్ ఇంటరాక్షన్. ఓకే, అర్థమైందా? ఇదొకటి. ఓకే. ఇంకోటి, ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీ ఆబ్జెక్ట్కి సూపర్ క్లాస్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఏ లాంగ్వేజ్ అయినా, జావా అయినా కానీ, ఏదైనా కానీ ఎవ్రీ ఇప్పుడు ఇంటిజర్ ఉంది, ఇంటిజర్కి సూపర్ క్లాస్ ఏంది? సూపర్ క్లాస్ వచ్చి ఆబ్జెక్ట్ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆబ్జెక్ట్ అంటే ఏంది అని అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ కొన్ని సిమిలర్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. చూడండి ఇప్పుడు అండర్ స్కోర్ ఈక్వల్, అండర్ స్కోర్ డైరెక్టరీ, ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి అంటే ఆబ్జెక్ట్ అనేది ఎవ్రీ క్లాస్, ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ ఏ సబ్ క్లాస్ ఆఫ్ ఆబ్జెక్ట్, సూపర్ క్లాస్ కాబట్టి ఇది. ఓకే, ఇప్పుడు ఈ మెథడ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయంటే ఏంది అర్థము? స్ట్రింగ్లో కూడా ఉన్నాయంటే అర్థమైంది. ఇవన్నీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైనాయి? సమ్ ఓవర్ రైడ్ అయినాయి. ఓవర్ రైడ్ మెథడ్సే కదా. ఇంకా ఆ క్లాస్లో ఉన్నాయి, ఈ క్లాస్లో సేమ్ మెథడ్స్ ఉన్నాయంటే నథింగ్ బట్ ఓవర్ రిడన్ మెథడ్స్ అనమాట. అర్థమైందా? ఇప్పుడు కొంచెం మళ్ళీ రిపీట్ చేయరా బ్రో? ఇది ఆబ్జెక్ట్ అనేది టాప్ లెవెల్ క్లాస్. ఓకే. ఎస్టిఆర్ అనేది సబ్ క్లాస్ ఆఫ్ ఆబ్జెక్ట్. అర్థమైందా? ఆబ్జెక్ట్ అనేది టాప్ క్లాస్ అబ్బా. వీ కెన్ సే లైక్ ఆబ్జెక్ట్ ఈస్ ఫస్ట్ లెవెల్ క్లాస్, ఫస్ట్ లెవెల్ హైరార్కీ అనమాట. ఇంకా ఆబ్జెక్ట్కి పైన ఇంకే క్లాసెస్ ఉండవు. అర్థమైందా? ఈ ఆబ్జెక్ట్ అనేది టాప్ లెవెల్ క్లాస్. ఇంక ఏ క్లాసెస్ రాసినా కానీ ఫైనల్గా మనకి ఆబ్జెక్ట్కే రిఫ్లెక్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఈస్ ద పేరెంట్ క్లాస్ అనమాట, టాప్ లెవెల్ క్లాస్ అనమాట. ఓకేనా? దీంట్లో ఉన్న మెథడ్స్ ఏవైనా కానీ ఇంకొక దాంట్లో ఉన్నాయంటే ఇప్పుడు మనం మొన్న ఇది రాసాము, కామన్ అని రాసాము, ఇక్కడ కామన్ అని రాశాను. ఓకే, ఇప్పుడు నాకు ఏలో కామన్ మెథడ్ ఉంది, బిలోను కామన్ మెథడ్ ఉంది. ఓకే, బట్ ఇది వచ్చేసేసి ఓవర్ రిడన్ మెథడ్. అర్థమైందా? నేను ఇప్పుడు బి ఆబ్జెక్ట్ కానీ క్రియేట్ చేశాను అనుకో, బి డాట్ కామన్ అని కాల్ చేస్తే ఏది నాకు కాల్ అవుద్ది? బి క్లాస్లో బి. మెథడ్ కాల్ అవుద్ది. ఓకేనా?
అర్థమైంది కదా? అంటే ఇది సూపర్ క్లాస్ అయినా కానీ డ్యూరింగ్ రన్ టైమ్ ఇట్ విల్ ట్రై టు కాల్ ది బి సబ్ క్లాస్ మెథడ్ అనమాట. ఓకే, అర్థమైందా ఇది? అట్లా ఇవి సూపర్ క్లాసెస్ అనమాట. ఆబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ ఏ టాప్ లెవెల్ క్లాస్. ఓకే, ఏమైనా డౌట్ ఉందా ఈ ఈ ఈ ఈ దాంట్లో? నాకు తెలిసి ఇక్కడ డౌట్ వచ్చేంత ఏమీ ఉండదు. ఓకే, Yeah. No doubt, sir. ఓకే కదా. ఉమ్. ఇప్పుడు మనం ఇది ఎందుకు మెయిన్గా డిస్కస్ చేసామంటే ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనేది ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. ఇది ఇది చాలా లాంగ్వేజ్ సపోర్ట్ చేయవు, పైథాన్లో మటుకు సపోర్టింగ్ ఇచ్చారు. ఇది ఏందయ్యానంటే ఆపరేటర్ లోడింగ్. యాక్చువల్గా నేను ఇటు ఇవ్వకూడదు పేర్లు, చెప్పాను కదా, క్యాప్స్ ఉండాలి, క్యామెల్ కేస్ ఉండాలి, ఇవన్నీ. ఓకేనా, నేను జస్ట్ రాసేస్తున్నాను ఫాస్ట్గా అంతే. క్లాస్ ఏ రాశాను. ఓకే, క్లాస్ ఏ రాసి సమ్ డెఫ్ వచ్చేసేసి అండర్స్కోర్ ఇనిట్ టు సెల్ఫ్ కమ్మ ఐ అని ఇచ్చాను. ఓకే, సమ్ సమ్ వేరియబుల్ నేను పాస్ చేస్తాను. ఓకేనా, ఎక్కడి నుంచి? వైల్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ డాట్ ఐ ఈక్వల్ టు ఐ. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఏ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఏమి ఇవ్వాలి ఇప్పుడు? ఏ ఆఫ్ అని ఏం 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 పంపించాలి జనరల్గా అయితే? I will. సమ్ 2. ఓకే, Yeah. ఏదో ఒక వాల్యూ పంపించాలి. ఓకే, ఇప్పుడు నేను పంపించాను. ఓకేనా, ఇప్పుడు మళ్ళా బి ఈక్వల్ టు ఏ ఆఫ్ 3 అని పెట్టాను. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఈ రెండు వేరియబుల్స్లో మనకి ఏమొస్తుంది ఇక పైనుంచి జనరల్గా అయితే? ఇప్పుడు నేను ఈ ఈ ఈ ఐ అనే వాల్యూని ఏ విధంగా యాక్సెస్ చేయగలను? యూజింగ్ ఆబ్జెక్ట్ ఐ కెన్ ఏబుల్ టు యాక్సెస్ కదా. ప్రింట్ But return value పెట్టలేదు. ఇది Return value. రిటర్న్ వాల్యూ పర్లేదు, నేను Okay. జస్ట్ వేరియబుల్స్ని యాక్సెస్ చేస్తున్నాను ఇక్కడ అంతే. అర్థమైంది కదా? Okay. మీరు చెప్పింది ఎప్పుడు అది? వెన్ Normal వీఆర్ వేరే క్లాస్ డిక్లేరింగ్ వీఆర్ వేరే డిక్లేరింగ్ డెఫినేషన్ ఎనీ మెథడ్. మెథడ్. Okay, when we are calling that method, we should declare, we should write a return statement. Okay, b dot అయ్యే కదా దీనికి కూడా అంతే, ఐ. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ రెండింటిని నేను చేశాను. ఓకే, ఇప్పుడు నేను ఈ రెండింటిని కావాలంటే ఐ కెన్ రైట్ ప్లస్ ఆల్సో, ఈ రెండింటిని ప్లస్ కూడా చేసి ఇవ్వచ్చు ఇక్కడ నేను. ఓకే, ఏ విధంగా? ఏ డాట్ ఐ ప్లస్ బి డాట్ ఐ. ఓకే, ఇప్పుడు ఇది నేను ఎగ్జిక్యూట్ చేశాను, నాకు ప్లస్ అయిపోయింది కదా. Yes, bro. ఓకేనా, ఇప్పుడు ఈ ప్లస్ మెథడ్ని అంటే మనకి యాడ్ మెథడ్ అనేది ఇంకోటి ఉంటుంది. ప్రింట్ ఎంఆర్ఓ కదా రాయాల్సింది. ఏ డాట్ ఎంఆర్ఓ. ఎస్, ఇది ఎంఆర్ఓ అంటే మెథడ్ రెజల్యూషన్ ఆర్డర్ అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం కానీ ఎగ్జిక్యూట్ చేసామంటే చూడండి, మనకి ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ చూడండి. లెఫ్ట్ టు రైట్ అంటే ఫస్ట్ ఏ మెథడ్లో ఉందా లేదా అని చూస్తుంది. ఓకేనా, దెన్ ఇట్ విల్ ట్రై టు గో టు సూపర్ క్లాస్. నేను చెప్పాను కదా, మనం ఏ క్లాస్ రాసినా కానీ దానికి సూపర్ క్లాస్ ఏముంటుంది మనకు తెలియకుండానే ఏముంటుంది? ఆబ్జెక్ట్. ఓకే, ఇది సూపర్ క్లాస్. మనకి క్లాస్ ఈస్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ అనుకోండి, ఎందుకంటే ఖచ్చితంగా ఆబ్జెక్ట్ ఇనిషియలైజ్ అయిపోద్ది కదా ఆటోమేటిక్గా మనకి. ఓకేనా, ఇది కాబట్టి మనకి క్లాసెస్ అని కనపడుతున్నాయి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా
మనకి ఫస్ట్ ఏం చేస్తుంది, ఏ క్లాస్లో చూస్తుంది. ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎట్టుంటుందంటే బాటమ్ టు టాప్ అన్నమాట. ఓకే, ఫస్ట్ సో సబ్ క్లాస్లో నుంచి ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తుంది. సబ్ క్లాస్లో లేకపోతే సూపర్ క్లాస్లో ఉందా లేదా అని చూస్తుంది. సూపర్ క్లాస్లో కూడా లేకపోతే ఇట్ విల్ ట్రై టు గో టు, ఇంకా మనకి ఎర్రర్ వచ్చేస్తుంది ఇంకా లేకపోతే, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ నేను ప్లస్ రాశాను, ఏ డాట్ ఐ ప్లస్ బి డాట్ ఐ. ఎందుకని ఎగ్జిక్యూట్ అయింది మనకి? బికాస్ వీ డూ హ్యావ్ ఎన్ యాడ్ మెథడ్ ఇన్, యాడ్ మెథడ్ అనేది ఇక్కడ ఉందా మనకి? ఫస్ట్ వన్ ఆఫ్టర్ ప్రింట్ డైరెక్ట్. సారీ సారీ, ఇక్కడ ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ చూడాలి. ఓకేనా, ఇక్కడ ఆటోమేటిక్గా ఈ రెండు టైప్ అయింది, ఏ డాట్ ఐ టైప్ అయింది ఇంటిజర్. ఇంటిజర్లో యాడ్ మెథడ్ ఉంది కాబట్టి మనకి ఆటోమేటిక్గా ఏ డాట్ ఐ ప్లస్ బి డాట్ ఐ వర్కౌట్ అవుతుంది. ఓకే, ఎనీ ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ ఇక్కడ వరకు? జస్ట్ ఒక ఓకే, పాయింట్ బ్రో, లైక్ ఉమ్, ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ మెథడ్స్ కదా. సబ్సెట్ కాదు, ఆబ్జెక్ట్ అంటే ఏ విధంగా ఆబ్జెక్ట్? మీరు సూపర్ క్లాస్ గురించి మాట్లాడుతున్నారా లేకపోతే జస్ట్? సూపర్ క్లాస్. సూపర్ క్లాస్ అనేది ఏంటంటే టాప్ లెవెల్ అనమాట. ఓకే. అర్థమైందా? టాప్ లెవెల్ ఆబ్జెక్ట్ అంటే ఐ మీన్ ఇంకా దాన్ని మించి పైకి ఇంకా ఉండదు అనమాట ఇది మనకి. సో ఏ క్లాస్ ఓకే, చేసినా అన్నిటికీ లింక్ ఉంటుంది. ఏ క్లాస్, మీరు ఏ క్లాస్ అని రాయండి, డాట్ ఎంఆర్ఓ అని కానీ కాల్ చేశారంటే మీకు హైరార్కీ చూపిస్తుంది. ఆ హైరార్కీ ఇప్పుడు నేను ఎన్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ రాశాను, అన్నిటికి కూడా అన్ని క్లాసెస్ టాప్ టు ఐ మీన్ బాటమ్ టు టాప్ అప్రోచ్లో లెఫ్ట్ టు రైట్, ఫైనల్గా మటుకు రైటెస్ట్ క్లాస్ వచ్చేసి ఆబ్జెక్టే ఉంటుంది. అర్థమైందా? ఓకే. ఈ విధంగా ఇప్పుడు ఈ ఈ ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనేది ఏందనంటే ఇది పెద్ద ఫ్యూచర్ అనేం కాదు. జస్ట్ ఏంటంటే జనరల్గా ఇవి ఎక్కడ కానీ రియల్ టైం ప్రాజెక్ట్స్లో అయితే వాడరు, వాళ్ళు ఇంటర్నల్గా పనికొస్తాయి ఇట్లాంటివన్నీ. ఓవర్ ఇట్లా ఈ టైపు ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఇవన్నీ ఏంటంటే ఏదైనా ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి చూసారా, ఫ్రేమ్ వర్క్స్ లేకపోతే ఏపీఐస్ వాటిల్లో ఎక్కువ వాడతారు అనమాట ఇవన్నీ. ఓకే, ఓకే బ్రో. మన బిజినెస్ లెవెల్లో అయితే వాడరు, బట్ తెలుసుకోవడం మంచిది ఏ విధంగా చేస్తారు అనేది. ఓకే, ఇప్పుడు మనం ఆ, ఇప్పుడు ఇప్పుడు నేనేం చెప్పాను, ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే ఏదన్నా ఒక క్లాస్లోనే రాసేదాన్ని ఓవర్లోడింగ్ అంటామని చెప్పాను. ఓకేనా, ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఇప్పుడు నాకు ఆబ్జెక్ట్ ఈ మెథడ్లో ఉన్న క్లాస్ కాబట్టి ఇక్కడ నేనేం చేస్తాను, ఇప్పుడు చూడండి, యాడ్ యాడ్ సెల్ఫ్ అదర్. ఓకే, ఎంటర్. ఇవన్నీ మ్యాజిక్ మెథడ్స్ అనమాట. ఓకేనా, ఈ మ్యాజిక్ మెథడ్స్ అనేటివి లిస్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసాం కదా, ప్రతి దాంట్లో ఆల్మోస్ట్ ఈ మెథడ్స్ అన్ని కవర్ అవుతాయి. రిలేషనల్ ఆపరేటర్స్ ఉంటాయి, అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉంటాయి, ఇంకా అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉంటాయి. ఇవన్నీ ఈ 3 ఆపరేటర్స్ అన్నీ మ్యాజికల్ మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ అదర్ అంటే ఏందా అని అంటే ఇప్పుడు సెల్ఫ్ అనేది ఐ అని పంపిస్తున్నాం, ఇక్కడ ఇక్కడ అదర్ వచ్చేసి ఇప్పుడు మనం రిటర్న్. ఓకే, సెల్ఫ్ డాట్ ఐ ప్లస్ అదర్ డాట్ ఐ. ఓకే, అదర్ అంటే ఇక్కడ అదర్ రాయాలని ఏం లేదు, ఇక్కడ నేను కావాలంటే సమ్ జెడ్ అని పెడతాను. నేను అదర్ అనేది ఎందుకు పెట్టానంటే దాని జస్ట్ మన ఐడెంటిఫికేషన్ కోసం పెట్టాను అంతే, అదర్ పెట్టాలని రూల్ ఏం లేదు. ఓకే, ఏదైనా రాసుకోవచ్చు అక్కడ మనం. ఓకేనా, ఇప్పుడు నేను ఏ ఆఫ్ 2 క్రియేట్ చేశాను, బి ఈక్వల్ టు ఏ ఆఫ్ 3 క్రియేట్ చేశాను. ఓకే, జనరల్గా ఈ కోడ్ లేనప్పుడు, ఓకే, ఈ కోడ్ వర్క్ లేనప్పుడు కంట్రోల్, ఈ కోడ్ లేనంత వరకు మటుకు ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి అని రాశాను. ఓకే, ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి రాశాను, నాకేమొస్తుంది చూడండి, అన్సపోర్టెడ్ ఆపరెంట్ టైప్ ఫర్ ఏ అండ్ ఏ అని వచ్చింది. ఓకే, ఎందుకని వచ్చింది? బికాస్ నాకు ఏ మెథడ్ లేదు, దీనికి ఏది రాదన్నమాట మనకి. ఎందుకని? ఆ ఎర్రర్ చూసి చెప్పండి, ఎప్పుడు మీరు ఫేస్ చేయలేదా ఈ ఎర్రర్ని మీరు?
ఏ అనేది ఒక ఆబ్జెక్ట్ అబ్బా. వీళ్ళకి స్ట్రింగ్ వాల్యూస్ కి ఏ దీనికి అనే- వస్తుంది బ్రో. ఏ అనేది ఒక ఆబ్జెక్ట్. ఓకే, బి అనేది ఒక ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ని ప్లస్ చేయగలుగుతామా మనం? చేయలేం కదా. ఇంటిగ్రేషన్. కాబట్టి దీన్ని డైరెక్ట్గా మనం ప్లస్ చేసుకోవాలని అంటే వీ క్యాన్ యూస్ దిస్ మ్యాజికల్ ఆపరేటర్. ఇది దిస్ ఈస్ నథింగ్ బట్ ఓవర్లోడింగ్. ఓకే, అంటే ఆల్రెడీ ఉన్న ఈ ఫంక్షనాలిటీని వీఆర్ అగైన్ ట్రయింగ్ టు ఓవర్లోడ్ అనమాట. ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే ఒకటే మెథడ్ ఉంటుంది, ఆ మెథడ్ని డిఫరెంట్ పారామీటర్స్తో ఓవర్లోడ్ చేసుకోవచ్చు అనమాట మనం. ఓకేనా. జనరల్గా డిఫాల్ట్ అయితే ఏముంటుంది, ఓన్లీ సెల్ఫే ఉంటుంది. ఓకే, మనం ఇక్కడ ఏం చేసాం, జెడ్ పెట్టి ఓవర్లోడ్ చేసాం అనమాట. ఓకేనా, అర్థమైందా? ఈ ఆపరేటర్ ఓవర్లోడింగ్ గురించి పెద్ద ఆలోచించుకోకండి, జస్ట్ చెప్తే నేను ఎప్పుడు వాడలేదు బట్ ఐ నో ద కాన్సెప్ట్ అని చెప్పేసి _యాడ్ అని రాసేసి సమ్ సెల్ఫ్ అనేది కాకుండా పక్కన కంపల్సరీ వీ షుడ్ పాస్ ఎక్స్ట్రా ఆర్గ్యుమెంట్ అనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఈ __ మెథడ్స్తో మీరు డిఫరెంట్గా ట్రై చేయండి. ఓకేనా. ఏ విధంగా ట్రై చేయొచ్చు, వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకొని, ఇప్పుడు క్లాస్ ఉంది, నేను కావాలంటే ఇంకో క్లాస్ కూడా క్రియేట్ చేసుకొని ఇంకో క్లాస్ కూడా క్రియేట్ చేసి చేయొచ్చు. ఓకే, ఒకటే క్లాస్ కాకుండా ఇంకో క్లాస్ కూడా క్రియేట్ చేసి ఈ విధంగా మనం ఏది కావాలన్నా కానీ మనకు కావాల్సిన అంటే మనకు కావాల్సిన ఫంక్షనాలిటీని మనం ఓవర్లోడ్ చేసుకొని వీ కెన్ ఏబుల్ టు అచీవ్ ద రిజల్ట్ అనమాట. ఏదైనా ప్లస్ మైనస్లు చేసుకునే దానికి జనరల్గా మీరు ఆలోచించండి, ఈ ప్లస్ మైనస్లు మనం డైరెక్ట్గా వాడేసుకుంటాం కానీ ఇట్లా 2 ఆబ్జెక్టులు క్రియేట్ చేసినప్పుడు 2 స్టేట్లు అవుతాయి ఇవి. మనకి ఎప్పుడూ కానీ 2 స్టేట్లని ప్లస్ చేసే అవసరం రాదు. ఓకే, ఇదంతా ఏంటంటే ఏపీఐ అంటే ఇన్బిల్ట్ క్లాసెస్లో ఆల్రెడీ వాళ్ళు పర్ఫామ్ చేసేస్తారనమాట. అందుకని మనకేంటంటే ఈ ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనేది వేరే లాంగ్వేజెస్ సపోర్టింగ్ లేదు. బట్ పైథాన్ వాళ్ళు ఈ ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనేది మనకి సపోర్ట్ ఇచ్చారనమాట. ఓకేనా. ఓకే, జస్ట్ ప్లస్ మైనస్ వీ కెన్ ఏబుల్ టు కంపేర్ ద ఆబ్జెక్ట్స్ అంతే, ఇంకేం లేదు అక్కడ మ్యాటర్. అర్థమైంది కదా. నేను 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను, ఆ 2 ఆబ్జెక్ట్స్ని వీ కెన్ ఏబుల్ టు కంపేర్ అనమాట. ఇంకోటి, ఇక్కడ ఒక్క ఆర్గ్యుమెంట్ కన్నా ఎక్కువ ఇవ్వలేరు మీరు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకోటి వచ్చేసి మెథడ్ ఓవర్లోడింగ్. ఇది మటుకు ఇంపార్టెంట్ అబ్బా. మెథడ్ ఓవర్లోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంది అర్థము, మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంది జనరల్గా? ఎగ్జిస్టింగ్ వర్షన్ మళ్ళీ యూజ్ చేయడం. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంది? సేమ్ పారామీటర్. సేమ్ మెథడ్ని ఇంకో క్లాస్లో చైల్డ్ క్లాస్లో వాడేదాన్ని మనం మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం ఈ విధంగా. ఓకే, అదే మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే ఒకే క్లాస్లో ఒకే మెథడ్ని డిఫరెంట్గా మనం వీ క్యాన్ ఏబుల్ టు యూజ్ అనమాట. అర్థమైందా? ఓకేనా, అర్థమైందా? సరే, ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి. క్లాస్ ఏ, ఓకే, డెఫ్ మెథడ్ 1. ఓకే, మెథడ్ 1 సెల్ఫ్. ఐ ఆమ్ రైటింగ్ ప్రింట్ m1. కమా ఏ వద్దులే, ఎట్స్ m1 సెల్ఫ్ ఎట్స్ m1 ఎట్స్. ఓకే, ఓకేనా. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు ఏ ఆఫ్ అని రాశాను. ఓకేనా, ఏ డాట్ m1. ఓకే, నేను ఇప్పుడు ఇది కాల్ చేస్తాను. కాల్ చేస్తే ఏమొస్తుంది నాకు చూడండి,
ఎర్రర్ వస్తుంది. ఎందుకని ఎర్రర్ వస్తుంది? జనరల్గా ట్రెడిషనల్ లాంగ్వేజెస్ అంటే బిఫోర్ పైథాన్, అంటే బిఫోర్ కాదు, పైథాన్ చాలా ఓల్డ్ అండి. పైథాన్ కాకుండా వేరే లాంగ్వేజెస్లో అంతా ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ అంటే ఈ విధంగా చేస్తారనమాట. బట్ పైథాన్ ఇట్ వోంట్ అలౌ టు డిక్లేర్ మెథడ్స్ లైక్ దిస్ అనమాట. ఓకే. పైథాన్ ఇప్పుడు జావాలో ఇదైతే వర్క్ అవుతుంది. ఏది ప్రింట్ అవుతుంది? M1 ప్రింట్ అవుతుంది అనమాట. బికాస్ వీఆర్ నాట్ పాసింగ్ ఎనీ ఆర్గ్యుమెంట్స్, మీన్స్ ఇట్ షుడ్ కాల్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ వచ్చి ఇదే కదా, జనరల్గా మనం రాసిన రాకపోయినా ఇదే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఓకే. బట్ పైథాన్లో ఏందనంటే ఇది ఈ ఈ అంటే ఐ మీన్ ఆ ఫంక్షనాలిటీ, వేరే లాంగ్వేజెస్ ఉన్న ఫంక్షనాలిటీ పైథాన్ ఓన్ సపోర్ట్ అనమాట. A1.m ఆఫ్ మిస్సింగ్ 2 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు ఇక్కడే కానీ నేను కానీ 1,2 అని పెట్టాను అనుకోండి, ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను రన్ చేశాను, చూడండి, ఇది ప్రింట్ అయిందా మనకి? ఉంది సార్. ఓకేనా? అంటే అర్థం ఏంది ఇది? ఇట్ విల్ ట్రై టు ఎగ్జిక్యూట్ ది లాస్ట్ డిఫైన్డ్ మెథడ్ అనమాట. లాస్ట్ డిఫైన్డ్ ఓవర్లోడెడ్ మెథడ్ అనమాట. అర్థమైందా? ఓకే. బట్ ఎట్లా ఓవర్కమ్ చేయాలి మనం? అంటే ఐ మీన్ నాకు ఓవర్లోడెడ్ మెథడ్స్ కావాలి. అంటే నేను డిఫాల్ట్గా ఇచ్చినా కానీ, అంటే ఐ మీన్ ఇఫ్ ఐ వోంట్ పాస్ ఎనీ పారామీటర్స్ ఆల్సో, మై 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 ప్రోగ్రామ్ షుడ్ రన్ డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ అనమాట. అది ఏ విధంగా మనం అచీవ్ చేస్తామంటే, ఇప్పుడు సెల్ఫ్ ఉంది కదా, సెల్ఫ్ పక్కన హెచ్ ఈక్వల్ టు నన్ ఈస్ ఏ డిఫాల్ట్ వాల్యూ. ఇఫ్ మనం కానీ ఏం పాస్ చేయలేదు అనుకోండి, డిఫాల్ట్ వాల్యూ నన్నే కాదు, మీరు ఏ వాల్యూస్ అయినా డిఫాల్ట్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే డిఫాల్ట్ పారామీటర్స్ అంటారు అనమాట వీటిని. ఓకేనా? డిఫాల్ట్ పారామీటర్స్, డిఫాల్ట్ వాల్యూస్ ఇచ్చేయచ్చు అనమాట. హెచ్ ఈక్వల్ టు నన్ను పెట్టాలని రూల్ ఏం లేదు. కావాలంటే మీరు హెచ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్లో ఏ పెట్టుకోండి, లేకుంటే 1 అని పెట్టుకోండి. మీరు ఇక్కడి నుంచి వాల్యూ పంపిస్తే అది ఓవర్ రైడ్ అవుద్ది. లేదంటే డిఫాల్ట్గా ఏం తీసుకుంటుంది? నన్ను తీసుకుంటుంది. ఇప్పుడు ఈ కేసులో అర్థమైందా నేను చెప్పింది? ఏమైనా డౌట్ ఉందా? ఓకే. ఇప్పుడు నేను ఈ రెండింటిని పాస్ చేస్తున్నాను. ఓకే. ఈ రెండింటిని పాస్ చేసినప్పుడు డిలీట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఎవరన్నా ఇఫ్ కండిషన్ బ్లాక్ చెప్పండి. ఇఫ్ ఏ విధంగా రాయొచ్చు, నాకు ఏది కాల్ కావాలా అనేది చెప్తారా? లైక్ ఇప్పుడు వాల్యూస్ నేను కాల్ చేయడం ఇప్పుడు లేకపోతే నేను ఇప్పుడు నేను త్రీ వేస్లో M1ని కాల్ చేయాలి. 3 వేస్లో M1ని ఎట్ట కాల్ చేయగలను? ఇఫ్ కండిషన్తో చెప్పండి నాకు. ఇఫ్ కండిషన్ ఏం రాస్తాం? ఇట్స్ కండిషన్ ఏం లేదు, నాట్ ఈక్వల్ టు నన్ అండ్ ఓకే. వై నాట్ ఈక్వల్ వై టు వై నాట్ ఈక్వల్ టు నన్ కోలన్. ఇప్పుడు నేనేం రాయగలను? ప్రింట్ ప్రింట్ M1. M1 XY. నేను జస్ట్ రాస్తున్నాను, అక్కడ మీరు లాజిక్ రాయాలి. జనరల్గా అర్థమైంది కదా మీకు కాన్సెప్ట్? నేను ప్రింట్ రాస్తున్నానంటే అక్కడ యూ క్యాన్ రైట్ ఎనీ లాజిక్ అనమాట. గుర్తుపెట్టుకోండి అది. ఓకే. ఎల్ఇఫ్ ఇప్పుడు ఏం చేయాలి నేను? X not X equal to none and Y ఎట్స్ not నాట్ equal to ఇక వై ఇవ్వలేదు కదా ఇప్పుడు. okay. అక్కడ X not 2 equal to none. పారామీటర్స్ ఉన్నవి ఫస్ట్ కాల్ అయిపోయింది. నెక్స్ట్ 1 పారామీటర్ ఉన్నది కాల్ కావాలి. అంటే నన్ Equal to it. ప్రింట్ M1 M1 X. M1 ఎట్స్. ఓకే. నెక్స్ట్ ఫైనల్ ఎల్స్. ఇంకొకటే కదా Final ఉండేది, else. కాబట్టి మనం ఎల్స్కి వచ్చేసాం. అక్కడ ఓకే. పైన ఈక్వల్ టు పెట్టలేదు. ఇక్కడ ఏం పెట్టలేదు. సారీ Else if that. పెడతాను M1. M1. ఓకే. ఇది ఓవర్లోడింగ్ అనమాట. మెథడ్ ఓవర్లోడింగ్ పైథాన్లో ఈ విధంగా అచీవ్ చేస్తారు. ఇందాక నేను రాశాను చూసారా, అది ఆ విధంగా వచ్చేసేసి జావాలో C#లో కానీ వీటిలో అంతా మెథడ్ ఓవర్లోడింగ్ ఆ విధంగా అచీవ్ చేస్తారు. ఓకేనా? ఎవరైనా జావా వాళ్ళు ఉంటే అడిగితే మీకు చెప్తారు. ఓకే. ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే ఏమొస్తుంది? M1 XY రన్ చేస్తుంది. నేను ఓన్లీ 1 ఇస్తున్నాను, కామా తీసేసాను. ఇప్పుడు నేను రన్ చేస్తాను, ఏమొస్తుంది మనకి? ఇప్పుడు ఇది రన్ చేస్తే
M1 X వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను 1 కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు నాకేమొస్తుంది? M1 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ ఎక్కడ వాడతారంటే, జనరల్గా మనకి ఏదన్నా ఒక డేటాబేసెస్ కనెక్ట్ అవ్వాలి. జనరల్గా మాట్లాడుకోవాలంటే, ఇప్పుడు ఒరాకిల్ డేటాబేసు, లేకపోతే సైబేసు, లేకపోతే సమ్ డేటాబేసెస్ కనెక్ట్ కావాలి. ఒక్కొక్క డేటాబేస్కి ఒక్కొక్క మెథడ్ రాసేసుకుంటారు, కనెక్షన్ డీటెయిల్స్ అని. మనం ఏదైతే పారామీటర్ పంపిస్తామో దాన్ని బట్టి, ఆ పారామీటర్ని బట్టి అది రిజాల్వ్ చేసుకుంటుంది అనమాట డ్యూరింగ్ రన్ టైం. ఈ కేసెస్లో అంతా ఓవర్లోడింగ్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇంకోటి, మనకి పారామీటర్స్ అనేది ఎన్ని వస్తాయో తెలియదు జనరల్గా. ఇఫ్ వీఆర్ నాట్ షూర్ అబౌట్ ద ఆర్గ్యుమెంట్స్ వైల్ కాలింగ్ ద మెథడ్, దెన్ వీ విల్ గో విత్ ఓవర్లోడింగ్. ఓకే, అర్థమైందా? ఇది బిజినెస్ రిక్వైర్మెంట్ ఎట్లుంటుందంటే, ఇప్పుడు కొంతమందికి ఐ మీన్ ఇప్పుడు జనరల్గా కొంతమందికి ఇంక్రిమెంట్ ఇస్తారు, కొంతమందికి ఇవ్వరు. అట్లా కొన్ని కేసెస్ ఉన్నాయనుకోండి. ఆ కేసెస్లో అంతా ఏందయ్యానంటే ఓవర్లోడింగ్ అనేది వాడతారన్నమాట. ఇదంతా ఏందయ్యానంటే డిపెండ్స్ అపాన్ ద బిజినెస్ అనమాట. జనరల్గా ఇదంతా బిజినెస్కి సంబంధించిన డిపెండెన్సీలో ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం ఒక మెథడ్ని డిక్లేర్ చేసేసుకొని, ఇప్పుడు జనరల్గా మాట్లాడుకోవాలంటే, ఇప్పుడు ఒక నేమ్ ఉంది, ఒక నేము లేకుంటే ఒక ఫీల్డ్ ఉంది. ఆ ఫీల్డ్కి సమ్ వ్యాలిడేషన్స్ ఏవో ఉంటాయి, ఏదో బిజినెస్ రిక్వైర్మెంట్ చేయాలి. వాటికి కొన్ని వాల్యూస్ వస్తాయి, కొంతమందికి వాల్యూస్ రావు. అటువంటిప్పుడు రానప్పుడు ఏం చేయాలి? ఈ విధంగా మనం డిఫాల్ట్ పారామీటర్స్ డిక్లేర్ చేసుకొని, మనకు వచ్చే ఇన్పుట్ని బట్టి ఇట్ విల్ ప్రాసెస్ అనమాట. అదే కానీ ఈ రెండు కానీ వాల్యూస్ వచ్చాయనుకో, ఇక్కడ ఒక లాజిక్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఇక్కడ కానీ ఇంకో పారామీటర్స్ వచ్చాయనుకోండి, ఇక్కడ ఇంకొక లాజిక్ లాజిక్ వర్కౌట్ అవుతుంది. ఈ రెండు రాకుండా జస్ట్ ఒక డిఫాల్ట్ పారామీటర్ కానీ పాస్ చేసామంటే ఫైనల్గా ఎల్స్ లాజిక్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా? మెథడ్ ఓవర్లోడింగ్ ఈ కేసెస్లో వాడతారనమాట. ఓకే, ఓకే బ్రో. ఓకేనా? ఇవన్నీ ఎక్కువ వెబ్ అప్లికేషన్స్లోనే వాడతారబ్బా, అది కూడా చెప్తున్నాను. ఇప్పుడు మనం ఈ మెథడ్ ఓవర్లోడింగ్ అన్నాం, ఇందాక ఆపరేటర్ ఓవర్లోడింగ్లో కూడా ఈక్వల్ టు నథింగ్ బట్ మెథడ్ ఓవర్లోడే చేస్తున్నావు. అక్కడ కూడా అండర్ స్కోర్ యాడ్ అనేది నువ్వు ఓవర్లోడ్ చేస్తున్నావు అక్కడ. ఓకేనా? ఇంకోటి ఎక్కడ ఈజీగా ఇంకా బాగా పనికొస్తాయంటే, ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ క్లాస్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు స్ట్రింగ్ కానీ ఏదైనా తీసుకోండి, ఒక క్లాస్ రాశారు. ఒక క్లాస్ రాసినప్పుడు నీకు టాప్ క్లాస్ నుంచి ఈ మెథడ్స్ అన్ని నీకు ఆటోమేటిక్గా అవైలబిలిటీలో ఉంటాయి. ఇప్పుడు ఈ క్లాస్లో ఈ మెథడ్స్ లేవనుకోండి, ఆటోమేటిక్గా ఆ మెథడ్ కాల్ చేస్తుంటే డిఫాల్ట్గా పైకి వెళ్ళి తన సూపర్ క్లాస్లో నుంచి, అంటే తన సూపర్ క్లాస్ ఏంది ఇక్కడ ఆబ్జెక్ట్, దాంట్లో ఉన్న మెథడ్స్ అక్కడ ఉన్న మెథడ్ని కాల్ చేసుకుంటుంది. ఓకేనా? ఇప్పుడు నాకు ఆ మెథడ్లో ఉన్న ఫంక్షనాలిటీ నాకు అవసరం లేదు, నేను కొత్త మెథడ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఆ టైంలో ఏం చేస్తాను, నేను ఇక్కడ ఒక మెథడ్ని డిక్లేర్ చేసుకుంటాను. నా ఇష్టం వచ్చిన మెథడ్ నేను డిక్లేర్ చేసుకుంటాను. ఆ మెథడ్లో ఎన్ని పారామీటర్స్ అయినా పంపించుకోవచ్చు. కొన్నిసార్లు పారామీటర్ పంపించకపోవచ్చు, కొన్నిసార్లు పారామీటర్ పంపించవచ్చు. ఓకేనా? అటువంటప్పుడు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉనండి ఈజీగా చూడాలంటే. ఇప్పుడు ఈక్వల్ మెథడ్ ఉందబ్బా. ఈక్వల్స్ అంటే ఏంది? 2 ఆబ్జెక్ట్స్ ఈక్వల్ ఉన్నాయి లేదా టెస్ట్ చేయాలి నేను. ఓకే, నాకు ఆ ఫంక్షనాలిటీ వద్దు, నాకు 3 ఆబ్జెక్ట్స్, నేను 3 ఆబ్జెక్ట్స్ని చెక్ చేద్దాం అనుకుంటున్నాను ఒకేసారి, లేదంటే 4 ఆబ్జెక్ట్స్ని చెక్ చేద్దాం అనుకుంటున్నాను, 4 వాల్యూస్ని. అర్థమైందా? అప్పుడు నేనేం చేయాలి? ఆ ఈక్వల్ మెథడ్ని ఇక్కడ నేను ఓవర్ రైట్ చేసుకుంటాను. ఓవర్ రైట్ చేసుకొని నేను 1 పంపిస్తాను, లేదంటే n నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ పంపిస్తాను. అప్పుడు నేను ఓవర్ రైట్ చేసుకున్న మెథడ్లో ఐ క్యాన్ ఇంక్లూడ్ మై ఓన్ ఫంక్షనాలిటీ బై గివింగ్ ది డిఫాల్ట్ పారామీటర్స్. ఓకే, డిఫాల్ట్ పారామీటర్స్ ఇచ్చినప్పుడు నేను ఇక్కడ నుంచి ఎన్నన్నా పాస్ చేయని, ఇట్ విల్ సపోర్ట్ అనమాట. అందుకని మెథడ్ ఓవర్లోడింగ్ అనేది వాడతారనమాట. ఓకేనా? సో లైక్ ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో బోత్ మెథడ్ ఓవర్ రైడింగ్ ఓవర్లోడింగ్ రెండు వస్తాయి కదా. రెండు ఒకేసారి. ఎందుకు ఓవర్ రైట్ అని అన్నానంటే, టాప్ లెవెల్లో ఉన్న మెథడ్ని నువ్వు ఇక్కడ ఓవర్ రైట్ చేసావు. అర్థమైందా? ఓవర్ రైట్ చేసినప్పుడు నాకు డిఫాల్ట్ పారామీటర్స్ ఈ పారామీటర్స్లో డిఫాల్ట్ పారామీటర్స్ ఇచ్చుకున్నాను. ఇట్ మీన్స్ ద ఆబ్జెక్ట్ మే పాస్ దోస్ పారామీటర్స్ ఆర్ మే నాట్ పాస్ దోస్ పారామీటర్స్. ఇట్ షుడ్ వర్క్ ఓకే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద
ఈస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వెదర్ పారామీటర్స్ బీయింగ్ పాస్డ్ ఆర్ నాట్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ సమ్ ఐ జే అని రాశాను. ఓకే, ఇప్పుడు నాకేంది కంపల్సరీ నేను ఇక్కడ నుంచి 1,2 పాస్ చేయాలి. ఐజే చూసారా ఇక్కడ కనపడుతుందా మీకు? అర్థమైందా ఇప్పుడు నేను చెప్పింది? 1,2 దేనికి వచ్చింది? ఐకి జేకి వచ్చింది. ఖచ్చితంగా ఐ షుడ్ పాస్ ఐ అండ్ జే వాల్యూస్, అదర్వైజ్ it won't accept, it will throw error. Okay, at least two arguments should be given. అర్థమైందే? ఇప్పుడు నేను జే తీసేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి ఎర్రర్ చూపించేస్తుంది, ఇంకా మనం రన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఏమన్నారు? మిస్సింగ్ 1 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ జే. ఓకే, జస్ట్ మీరు మెథడ్ రాసేసి డిఫాల్ట్ పారామీటర్స్ ఇచ్చేసారంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్. మెథడ్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ అంతే. ఓకే, అర్థమైంది కదా? ఎనీ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ జస్ట్ బేసిక్స్ చూసుకోండి బాగా. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాను నేను దీంట్లో? కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్స్. ఓకే, కన్స్ట్రక్టర్ ఓవర్ లోడింగ్. ఓకే, అగైన్ క్లాస్ ఏ ఎంటర్ డెఫ్. కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటే ఏంది? కన్స్ట్రక్టర్ ఈస్ నథింగ్ బట్ ఏం మెథడ్ అది? ఇనిట్ సారీ, తెలుసు కదా. ప్రింట్ ఇది వచ్చేసి డిఫాల్ట్ అని రాస్తాను, బికాస్ ఇట్ ఈస్ ఎ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, బికాస్ వీఆర్ నాట్ పాసింగ్ ఎనీ పారామీటర్స్ టు దట్ ఫంక్షన్. ఓకే, ఇంకోటి వచ్చేసి డెఫ్ అండర్స్కోర్ ఏడున్నది లేదు, ఇనిట్ వచ్చింది, సెల్ఫ్ కామా సమ్ ఎట్స్. ఓకే, ప్రింట్ సింగిల్ అంటే సింగిల్ ఆర్గ్యుమెంట్ అని. ఓకేనా, జస్ట్ ఏమంటారు డిఫాల్ట్గా ఇచ్చేస్తున్నాను. వై ప్రింట్ 2. ఓకే, సేమ్ యాజ్ ఇందాక మనకి మెథడ్ ఓవర్లోడింగ్లో ఫస్ట్లో నేను రాసినప్పుడు ఏ విధంగా అయితే మనకి ఎర్రర్ వచ్చిందో సేమ్ ఇక్కడ కూడా అదే ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, వైల్ కాలింగ్ ఏ ఈక్వల్ టు ఏ ఆఫ్. ఓకే, ఇప్పుడు నేను రన్ చేశాను, ఏమొచ్చింది? ఇట్ ఈస్ మిస్సింగ్ ఏమని వచ్చింది? ఇట్ రిక్వైర్స్ 2 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అని వచ్చింది. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఓవర్కమ్ చేయాలంటే నేనేం చేయాలి? ఐ షుడ్ పాస్ 1,2. ఇంకోటి, ఈ ఇనిట్ మెథడ్ అనేది ఈ ఇనిట్ మెథడ్లో ఉన్న ఏమి రాసున్నా, ఏ వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నా, at the time of creating the object the init method will get executed. కాబట్టి మనకి చూడండి ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడే వీఆర్ గెటింగ్ 2. అర్థమైంది కదా ఇప్పుడు ఇది? ఇప్పుడు సేమ్ ఇందాక ఏ విధంగా అయితే మనం ఏది కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ కూడా సేమ్ దానిలాగే ఏ విధంగా ఇందాక మెథడ్ ఓవర్లోడింగ్ ఎట్ట చేసాము ఓకే, జస్ట్ ఊరికే చూసుకునే దానికి ఈ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అనేది జనరల్గా వాడరు, ఖచ్చితంగా ఒక కన్స్ట్రక్టరే కరెక్ట్ క్రియేట్ చేసుకుంటారు. ఇవన్నీ ఏంటి అంటే సర్టిఫికేషన్ క్వశ్చన్స్ కింద పనికొస్తాయి నా తెలిసి అయితే మటుకు. ఓకే, హెచ్ ఈక్వల్ టు నన్ ఇట్లాంటివన్నీ అడుగుతారు అన్నమాట ఇంటర్వ్యూలో. నాకు ఇది ఒకటి ఇచ్చేసేసి ఇది రన్ అవుద్దా లేదా అని అడుగుతారు, ఏం ఎర్రర్ వస్తుంది వస్తే అని అడుగుతారు. అర్థమైంది కదా?
నేను చెప్పింది హెచ్ ఈక్వల్ టు నన్ అని పెట్టాను. ఓకే, ఇప్పుడు నేను 1 2 పాస్ చేశాను. 1 2 పాస్ చేస్తే ఏమవుతుంది? ప్రింట్ ఆఫ్ ఏం పెట్టచ్చు? హెచ్ ప్రింట్ ఆఫ్ వై. ఓకే, ఇప్పుడు నేను ఇది రన్ చేశాను. ఏం ప్రింట్ అయింది? డిఫాల్ట్ 1 2 ప్రింట్ అయింది. అదే ఇప్పుడు నేను వై తీసేసాను, ఏం ప్రింట్ అవుద్ది ఇప్పుడు? డిఫాల్ట్ 1 ప్రింట్ అవుద్ది. ఓకే, నన్ను అనేది ఎందుకు? డిఫాల్ట్ వాల్యూ కాబట్టి. ఇక్కడ నేను డిఫాల్ట్ నన్ను బదులు 5 పెట్టాను మీకు డౌట్ కోసం. ఓకే, ఇప్పుడు నాకేం ప్రింట్ అయింది? డిఫాల్ట్ 1 5 ప్రింట్ అయింది. ఓకేనా, అర్థమైంది కదా? అది డిఫాల్ట్ వాల్యూ. యూ కెన్ గివ్ ఎనీ వాల్యూ, స్ట్రింగ్ కానీ ఏదైనా ఇచ్చుకోండి, అది డిఫాల్ట్గా వెళ్ళిపోద్ది ఇఫ్ వీ వోంట్ పాస్ దిస్ వాల్యూ అనమాట. ఇంకోటి ఏ తీసాను, ఏ తీసి రన్ చేస్తే ఏమొస్తుంది? డిఫాల్ట్ నన్. ఓకే, ఇందాక మనం మెథడ్ ఓవర్లోడింగ్లో నేను మీకు ఐజే అని చూపించాను కదా, ఈ 2 పారామీటర్స్ కంపల్సరీ పాస్ చేయాలి, అది కూడా ఫస్ట్లోనే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా కానీ డిఫాల్ట్ పారామీటర్స్ అనేటివి ఇట్ షుడ్ బి లాస్ట్, అంటే ఎక్స్ట్రీమ్ రైట్లో ఉండాలి. ఓకే, డిఫాల్ట్ పారామీటర్స్ అనేది. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ నాన్ డిఫాల్ట్ పారామీటర్స్, దెన్ ద డిఫాల్ట్ పారామీటర్ వాల్యూ షుడ్ బి మెన్షన్ ఇన్ ఎక్స్ట్రీమ్లీ రైట్. ఓకేనా, అర్థమైందా? ఓకే బ్రో. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోతాయిలేండి. కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అయిపోయింది. కన్స్ట్రక్టర్ ఆపరేటర్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్లోడింగ్, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అయిపోయింది. వీటికి చిన్న అంటే ఐ మీన్ చిన్న నోట్స్ లాగా నేను ఇస్తాను. అవి కానీ చూసారంటే ఇంకా కొద్దిగా ఈజీగా అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం మనం? మెథడ్ ఓవర్ రైడింగ్ అని చెప్పుకున్నాం. మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ చూసిస్తాం. మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు కామన్ 1 అని ఉంది, కామన్ని నేను మళ్ళీ ఇక్కడ సేమ్ దాన్నే ఇక్కడ ఓవర్ రైట్ చేస్తాను. ఓవర్ రైట్ చేసి చైల్డ్ క్లాస్తో కానీ ఇఫ్ ఐ క్రియేట్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇఫ్ ఐ కాల్ ద కామన్ మెథడ్, ఓన్లీ ద చైల్డ్ క్లాస్ మెథడ్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, ఇఫ్ ఇట్ హ్యాస్ ఎనీ ఇంప్లిమెంటేషన్ ఆల్సో ఇట్ వోంట్ కన్సిడర్ దిస్ మెథడ్ అనమాట. ఓకే, పేరెంట్ క్లాస్ మెథడ్ని కన్సిడర్ చేయదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంకోటి చూద్దాము. ఇందాక మీకు ప్రింట్ పి డాట్ ఎంఆర్ఓ. ఓకే, ఇప్పుడు చూడండి, చూసారా మెథడ్ ఎట్టుందో? ఫస్ట్ కామన్ మెథడ్ అనేది ఏ క్లాస్ రాసిన సూపర్ క్లాస్ సబ్ క్లాస్ కాన్సెప్ట్లో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇట్ విల్ చెక్ ఫర్ ద కాల్డ్ మెథడ్ ఇన్ సబ్ క్లాస్ ఓన్లీ. అర్థమైందా? నెక్స్ట్ ఇట్ విల్ ట్రై టు if it is not present here, it will try to go to the its super class is nothing but ఏలో ఉందా లేదా అని చూస్తుంది. నెక్స్ట్ ఏలో కూడా లేదంటే నెక్స్ట్ ఇట్ విల్ ట్రై టు గో చెక్ కింద ఏ సూపర్ క్లాస్ అనేది ఏంది? ఇక్కడ ఆబ్జెక్ట్లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఇప్పుడు నేను common.1 అని రాశాను. ఓకే, ఇప్పుడు నేను రన్ చేశాను. ఇప్పుడు ఏ ప్రింట్ అయింది. ఏ విధంగా రన్ అవుద్ది? ఇప్పుడు ఫస్ట్ b.common1 మెథడ్ బి క్లాస్లో ఉందా లేదా అని చూస్తుంది. ఉందా common1 మెథడ్? ఇక్కడ ఉందా common1 మెథడ్? లేదు కదా ఇక్కడ. తర్వాత ఏం చేసింది? ఇట్ విల్ ట్రై టు చెక్ వెదర్ ద common1 మెథడ్ ఈస్ దేర్ ఇన్ ఇట్స్ సూపర్ క్లాస్. బి సూపర్ క్లాస్ ఏంది? ఏలో ఉందా common1 మెథడ్? ఉంది, కాబట్టి ఎగ్జిక్యూట్ అయింది. ఒకవేళ అక్కడ లేదనుకోండి, నెక్స్ట్ ఇట్ విల్ చెక్ కింద ఆబ్జెక్ట్ క్లాస్లో ఎట్టా ఉండదు, బికాస్ వీ కాంట్ స్పెసిఫై ఎనీ మెథడ్స్ ఇన్ ఆబ్జెక్ట్ క్లాస్. ఓకే, కాబట్టి దెన్ ఇట్ విల్ త్రో ఎర్రర్ లైక్ common1 మెథడ్ ఈస్ నాట్ ప్రెజెంట్ ఇన్ ఎనీ ఆఫ్ ద క్లాసెస్. చూద్దాం ఏం ఎర్రర్ ఇస్తుందో చూద్దాం.
కామన్ టు అని చెప్పి రన్ చేస్తున్నాను. చూడండి, బి ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ కామన్ టు. ఓకే, కామన్ టు అనే మెథడ్ లేదు అని చెప్పి మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకేనా, ఎంఆర్ఓ అనేది కొద్దిగా బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది మెథడ్ ఓవర్ రైడింగ్. ఇంకోటి వచ్చేసి కన్స్ట్రక్టర్ ఓవర్ రైడింగ్ అన్నాం కదా. ఓకే, క్లాస్ ఏ కన్స్ట్రక్టర్ ఓవర్ రైడింగ్ అంటే చెప్పండి. కన్స్ట్రక్టర్ ఓవర్ రైడింగ్ అంటే డెఫ్ చెప్పాలి, ప్రింట్ ఏ. ఓకే, ఎట్లా రాయాలి ఇప్పుడు నేను క్లాస్ ఓవర్ రైడ్ చేయాలంటే? అదే మీన్ సబ్ క్లాస్ ఎట్లా క్రియేట్ చేయాలి? క్లాస్ BFA. బి ఆఫ్ యా బి ఆఫ్ ఏ. ఓకే, అగైన్ ద కన్స్ట్రక్టర్ ఐఎమ్ డిఫైనింగ్ ది కన్స్ట్రక్టర్. ఓకే, ప్రింట్ ఆఫ్ బి. ఓకేనా, ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు బి ఆఫ్ అని రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. నాకేం ప్రింట్ అయింది? మెయిన్ మెథడ్, ఐ మీన్ బి క్లాస్ కన్స్ట్రక్టర్ రన్ అయింది నాకు. ఓకేనా, బి ఈక్వల్ టు బి ఆఫ్ అని రాశాను. నాకేం బి ఎందుకు ప్రింట్ Single కాలేదు? quotes. అదే తప్పు చేశాను, సారీ. అది ఇందాకెందుకు బి అనేది క్లాస్ ప్రింట్ అవుతుంది, సారీ. ఇంత బాగా చూస్తున్నాను. బి. ఓకే, నాకు బి అనే సబ్ క్లాస్లో ఉన్న బి కన్స్ట్రక్టర్ కాల్ అయింది. ఓకే, బట్ నేను సూపర్ క్లాస్కి ఐ మీన్ దట్ పేరెంట్ క్లాస్కి సంబంధించిన కన్స్ట్రక్టర్ని కూడా కాల్ చేయాలనుకుంటున్నాను. హౌ కెన్ ఐ కాల్? చెప్పండి, ఎట్ట కాల్ చేయొచ్చు నేను సూపర్ క్లాస్ని? సూపర్ కీవర్డ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సూపర్ ఆఫ్ డాట్ ఓకే ఇనిట్ ఆఫ్. ఓకే, ఇప్పుడు ఇది రన్ చేశాను అనుకోండి, నాకేమొస్తుంది? బిఏ వస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా. అదే నేను ఇక్కడ ఇది ఇవ్వను, కంట్రోల్ ఇది, ఇక్కడ ఏదో ఒక మెథడ్ రాయాల్సి వస్తుంది. పాస్ అని రాస్తాం. ఏం ప్రింట్ అయింది? ఏ. ఎందుకని? ఆర్డర్ ఏంది? ఫస్ట్ ఇట్ విల్ చెక్ ఫర్ ఎనీ కన్స్ట్రక్టర్ ఇన్ దిస్ క్లాస్. ఏమీ లేదు కాబట్టి ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా ఇట్ విల్ ట్రై టు కాల్ ది సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్. దట్స్ వై వీఆర్ గెటింగ్ ఏ యాజ్ అవుట్పుట్. ఓకేనా, పాస్ అంటే ఏంది? ఐ హ్యావంట్ క్రియేటెడ్ ఎనీ ఇంప్లిమెంటేషన్ అని అనమాట. ఓకే, మేబీ లేటర్ ఐ కెన్ యాడ్ అనమాట, జస్ట్ ఇగ్నోర్ అన్నట్టు. 1 సెకండ్.
Vinod, are you there? 5 minutes లో వస్తాను చెప్పలేదు బ్రో.
Yeah, sorry, bro. In some office call. హలో Yeah. ఓకేనా ఇది మెథడ్ ఓవర్ రైడింగ్ ఇదంతా అర్థమైందా ఓవర్లోడింగ్ అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్ Yes. ఓకే ఇంకా మనకి ఓకే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది ఒకటి ఉందన్నమాట ఓకేనా అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది ఏందయ్యానంటే ఇప్పుడు మనకి జనరల్గా మీకు ఏమైనా అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇంటర్ఫేసెస్ అనేది ఐడియా ఉందా No. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే నథింగ్ బట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఏంటంటే వీ క్యాన్ డిఫైన్ అన్డిఫైన్డ్ మెథడ్స్ అండ్ ఆల్సో వీ క్యాన్ డిఫైన్ డిఫైన్డ్ మెథడ్స్ టు ఓకే అంటే ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అంటే ఐ మీన్ మెథడ్ క్యాన్ హ్యావ్ బాడీ అండ్ సమ్ మెథడ్స్ డజంట్ ఐ మీన్ ఆ మెథడ్కి ఒక అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదన్నమాట ఓకే అది ఏ విధంగా క్రియేట్ చేస్తారంటే ఈ ఇది మటుకు మ్యాండేటరీ అబ్బా ఫ్రమ్ ఏబిసి ఇంపోర్ట్ సమ్ కీవర్డ్స్ ఏబిసి ఓకే కామా అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఓకే అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఇది కంపల్సరీ మనం ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట ఓకే దెన్ క్లాస్ ఏబి అబ్స్ట్రాక్ట్ ఏబిసి అని రాస్తున్నాను అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనుకోండి ఇది ఓకేనా దీంట్లో వచ్చేసి మస్ట్ అండ్ షుడ్గా ఇది సింటాక్స్ మనమేం కొత్తగా కనుక్కునేదేం కాదు ఓకేనా ఇక్కడ వచ్చేసి @ అబ్స్ట్రాక్ట్ మెథడ్ డిక్లేర్ చేసుకోవాలి ఓకేనా అబ్స్ట్రాక్ట్ మెథడ్ డిక్లేర్ చేసుకొని డెఫ్ సమ్ m1 ఓకే సమ్ m1 రాసేసి కంపల్సరీగా అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే వీ షుడ్ డిఫైన్ ఓన్లీ ఏ మెథడ్స్ డిక్లేర్ చేయొచ్చు అని చెప్పాను అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ డిక్లేర్ చేయాలన్నమాట మ్యాండేటరీగా అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఇట్ డిజంట్ కంటైన్ ఎనీ బాడీ గుర్తుపెట్టుకోండి ఓకేనా అర్థమైందా ఇది ఇంకా నేను కావాలంటే ఐ క్యాన్ క్రియేట్ డెఫ్ m2 ఆఫ్ సెల్ఫ్ ప్రింట్ సమ్ చైల్డ్ క్లాస్ కాబట్టి ఓకేనా దీన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ ఇది ఐ మీన్ ఎక్స్టెండ్ చేసుకోవాలి ఐ మీన్ వీ నీడ్ టు క్రియేట్ ఏ సబ్ క్లాస్ వచ్చేసేసి ఏబిసి సబ్ ఆఫ్ ఏబిసి రాయకూడదు కదా సారీ ఏబిసి సబ్ ఆఫ్ ఏబిసి ఓకే ఇక్కడ వచ్చేసేసి ఏం చేయాలి మనం డెఫ్ m1కి ఇక్కడ మనం బాడీ ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేసుకోవాలి ప్రింట్ ఆఫ్ ఇంప్లిమెంటెడ్ మెథడ్ ఓకే ఇంప్లిమెంటెడ్ మెథడ్ ఓకేనా ఇప్పుడు జనరల్ ఇంకా సేమ్ యాజ్ యూజువల్ అనమాట ఇది ఈ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అనేది ఎందుకు డిఫైన్ చేస్తారంటే జనరల్గా అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కానీ ఇంటర్ఫేసెస్ కానీ ఎందుకు డిక్లేర్ చేస్తారంటే ఏదన్నా ఇప్పుడు జనరల్గా మనకి డిఫరెంట్ ఇప్పుడు మనకి ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా ఏదది ఇప్పుడు మనం SQL సర్వర్ నేర్చుకున్నాం ఓకే రేపు మనకి మన అప్లికేషన్లో ఇప్పుడు ఎగ్జాంపుల్గా అప్లికేషన్లో మనకి ఒక టూ త్రీ డేటాబేసెస్ని కనెక్ట్ అవ్వాలి 2-3 డేటాబేసెస్ కనెక్ట్ అయ్యేటప్పుడు మనకు కంపల్సరీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ డిక్లేర్ చేస్తారు అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటే ఏంది అన్డిఫైన్డ్ మెథడ్స్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి సమ్ కనెక్షన్ డీటెయిల్స్ ఓకే కనెక్షన్ డీటెయిల్స్ అనేది ఒక మెథడ్ కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలి ఫోర్స్ అనమాట అంటే ఈ సబ్ క్లాస్లో కంపల్సరీ ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ని ఓవర్ రైట్ చేయాలి ఫోర్సబుల్ అనమాట ఇది ఓకేనా కంపల్సరీ యూ షుడ్ ఓవర్ రైట్ దిస్ మెథడ్ ఇఫ్ యు ఆర్
if you are extending the అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఓకే, అప్పుడు ఈ 3 డేటాబేసెస్కి సేమ్ మెథడ్స్ రాసుకొని దాని డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చుకుంటాం. ఇప్పుడు ఎస్క్యూఎల్ సర్వర్ అనుకో ఎస్క్యూఎల్ సర్వర్ డీటెయిల్స్ ఇచ్చుకుంటాం, ఒరాకిల్ అనుకోండి ఒరాకిల్ సర్వర్ డీటెయిల్స్ ఇచ్చుకుంటాం, ఐ మీన్ ఇంకా సైబేస్ అనుకోండి సైబేస్ ఇచ్చుకుంటాం, పోస్ట్ జిఆర్ఎస్క్యూఎల్ అనుకోండి పోస్ట్ జిఆర్ఎస్ ఈక్వల్ డీటెయిల్స్ ఇచ్చుకుంటాం. ఓకేనా, ఆ విధంగా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. ఇంక ఇది చేసుకున్న తర్వాత సేమ్ ఇంకా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేదంట సేమే, ఇంకా ఏ ఈక్వల్ టు ఏబిసి సబ్ ఆఫ్. ఓకే, ఇంకా ఆటోమేటిక్గా ఇది ఇంకా ఆటోమేటిక్ అనమాట. ఓకే, సేమ్ ఏ డాట్ M1 అంటే ఇంకా మెథడ్ రెజల్యూషన్ ఆర్డర్ ప్రకారం ఇట్ విల్ ట్రై టు పికప్ ద మెథడ్. ఓకే, ఇంకా ఇంటర్ఫేస్ అనేది పైథాన్లో ఎక్స్ప్లిసిట్గా లేదనమాట. ఓకే, ఇంటర్ఫేస్ అనే దాన్ని ఎట్ట ఓవర్కమ్ చేశారంటే పైథాన్లో ఇప్పుడు ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంది, ఇట్ కెన్ కంటైన్ ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అనమాట. అదే మీకు ఇంటర్ఫేస్ అనే ఫంక్షనాలిటీ కానీ ఇంప్లిమెంట్ కావాలనుకోండి అన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని డిక్లేర్ చేసుకుంటాం. ఓకే, అన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ డిక్లేర్ చేసుకొని మెథడ్లో ఏ బాడీ ఉండదన్నమాట. ఆ మెథడ్లో ఏ బాడీ లేకుండా దాన్ని ఏదైతే ఇంప్లిమెంట్ చేసుకుంటాయో ఆ ఇంటర్ఫేస్ని కానీ అబ్స్ట్రాక్ట్ క్లాస్ని కానీ అక్కడ ఆ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ని బాడీ ఇక్కడ డిఫైన్ చేసుకుంటాం. ఓకేనా, ఇంకా మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఐ మీన్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ అనేది. ఓకేనా, అర్థమైందా అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే? లైక్ బాడీ అక్కడే క్రియేట్ చేసేవాడు, లైక్ స్పెసిఫిక్గా నీడెడ్ లైక్ సపరేట్గా క్రియేట్ చేయడం. అంటే అక్కడే క్రియేట్ చేయొచ్చు అంటే అదే నేను చెప్పింది. ఇప్పుడు ఇది ఏంటంటే ఒక అబ్స్ట్రాక్ట్ అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటంటే ఈ దాంట్లో కొన్ని మెథడ్స్ని వాడు హీ విల్ డిక్లేర్ అండ్ హీ విల్ మేక్ ఇట్ అన్డిఫైన్డ్ అనమాట. నెక్స్ట్ నుంచి ఏం చేస్తామంటే ఈ దా ఈ ఈ ఈ ఇంటర్ఫేస్లో అదే మీన్ ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో నుంచి ఏదైనా కానీ ఆ మెథడ్స్ అన్నిటిని ఇంప్లిమెంట్ చేసుకొని మళ్ళీ ఆ క్లాస్లో దానికి సంబంధించిన మెథడ్స్ని ఆ క్లాస్లో డిక్లేర్ చేసుకుంటారనమాట. బట్ ఇది ఏంటంటే ఒక అబ్స్ట్రాక్ట్ అనమాట మనకి. అర్థమైందా నేను చెప్పింది? ఓకే, అంటే ఇది ఏందయ్యానంటే దే షుడ్ ఫాలో దీస్ రూల్స్ అనమాట. ఈ రూల్స్ని ఉపయోగించుకొని ఐ మీన్ రూల్స్ అంటే ఏంటంటే ఈ ఖచ్చితంగా మెథడ్ నేమ్ అదే ఉండాలి. ఎవరి ఇంప్లిమెంటేషన్ వాళ్ళు దే క్యాన్ ఇంప్లిమెంట్ దేర్ ఓన్ ఆన్ దేర్ ఓన్ అనమాట. ఆ విధంగా ఇంప్లిమెంట్ చేసుకునే దానికి మనకి ఈ ఫంక్షనాలిటీ ఇచ్చారనమాట ఇక్కడ. ఓకే, అర్థమైందా అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది? జనరల్గా ఇవన్నీ ఎక్కడ ఉపయోగపడతాయంటే ఇప్పుడు మనకి లేయర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు వెబ్ అప్లికేషన్స్ చేసే వాళ్ళకి ప్రెజెంటేషన్ లేయర్ అని, బిజినెస్ లేయర్ అని, డిఏఓ లేయర్ అని 3 లేయర్స్ ఉంటాయి. ఓకే, డిఏఓ లేయర్లో ఏం చేస్తారంటే ఒక ఇంటర్ఫేస్ని క్రియేట్ చేస్తారు. అంటే ఇంటర్ఫేస్ ఇస్ నథింగ్ బట్ మనకి ఇక్కడ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఇంటర్ఫేస్ అనే టెర్మినాలజీ లేదు ఏది పైథాన్లో. బట్ వీ విల్ డిక్లేర్ ఆల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఇన్ దిస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఓకే, మనం ఏం చేస్తామంటే ఆ ఇంటర్ఫేస్లో మనం అన్ని అంటే ఐ మీన్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ క్రియేట్ చేస్తాం. టిల్ జావా సమ్ వర్షన్ వరకు అన్ఇంప్లిమెంటెడ్ ఉండేది, తర్వాత అంతా ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ కూడా యాక్సెప్ట్ చేశారులే. ఇప్పుడు మనం ఈ ఈ ఈ క్లాస్ని ఏం చేస్తామంటే దీన్ని మనం ఎక్కడ ఇస్తాము, బిజినెస్ లేయర్ వాళ్ళకి ఈ నేమ్ ఇస్తాం మనం. ఓకే, ఆ నేమ్తో వాళ్ళు అక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని డాట్ అని చెప్పి మెథడ్ కానీ కాల్ చేస్తే ఆటోమేటిక్గా అదేం చేస్తుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్న ఈ మెథడ్ వన్ని కాల్ చేస్తుంది అనమాట. అర్థమైందా నేను చెప్పింది? ఓకే, ఓకే, ఇది కొద్దిగా డైజెస్ట్ చేసుకుని కష్టం ఉంటుంది బట్ ఇది మటుకు గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా, వెబ్ అప్లికేషన్స్లో ఎవరన్నా ఉంటే వెబ్ అప్లికేషన్స్లో అయితే ఈ ఇంటర్ఫేసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంటర్ఫేస్లోనే జరగద్దు అనమాట మొత్తం. ఇంటర్ఫేస్లో ఇంప్లిమెంటేషన్ యాంటేషన్స్ వాడేసేసి మనం అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చేసుకోవచ్చు అనమాట. అంటే ఐ మీన్ ఇక్కడ నుంచి ఆ మాడ్యూల్ని వీ కెన్ ఏబుల్ టు ఈజీలీ యాక్సెస్ అనమాట. మాడ్యూల్ యాక్సెస్ కోసం ఇవన్నీ బాగా వర్కౌట్ అవుతాయి అనమాట మనకి. మీకు రేపు నేను మాడ్యూల్స్ అంటే ఏంది, ఎట్ట మనం ఒక ప్యాకేజీలోంచి ఇంకో ప్యాకేజీలోకి మనం ఎట్ట ఇంపోర్ట్ చేసుకుంటాము, ఆ ఎట్ట కాల్ చేస్తాం అనేది రేపు నేను చూపిస్తాను. ఓకేనా, ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయితే అర్థమైంది కదా. అబ్స్ట్రాక్ట్ మెథడ్లో ఆల్వేస్ వీ షుడ్ నాట్ డిఫైన్ ఎనీ ఇంప్లిమెంటేషన్ లాజిక్. ఓకేనా? ఓకే కదండి?
సరే. ఇంకా ఓకేనా? ఎనీ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సో లైక్ ఇక్కడ ఫస్ట్ దాంట్లో అన్డిఫైన్ చేసిన ప్రతిసారి పాస్ అనేది మ్యాండేటరీ ఇప్పుడు సింటాక్స్ లో పాస్ ఇప్పుడు అనేది మ్యాండేటరీ. ఓకే అది అన్డిఫైన్డ్ మెథడే క్రియేట్ చేయాలి. అబ్స్ట్రాక్ట్ మెథడ్ యా అనేది అన్డిఫైన్ అంతకన్నా అంటే ఏం లేదు. పాస్ అనేది మ్యాండేటరీ కదా. అన్డిఫైన్డ్ అంటే పాస్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీగా మనం ఖచ్చితంగా వీ షుడ్ పాస్ అనమాట అది.